చూడండి. ఇది ఏం చేస్తుందండి? ఆన్ అవుతుంది మనకి. సో ఒకసారి దీన్ని మనం వాడే కంపెనీ పేరు ఇది, ఓకేనా? మీరు ఏ కంపెనీ వాడితే ఆ కంపెనీ వస్తుంది. సో ఇక్కడ మనం టచ్ చేస్తాము. సో ఆర్ఎఫ్ ఇక్కడ మనకు నేమ్స్ ఉంటాయి, ఆర్ఎఫ్ అని అన్ని డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఇది ఆర్ఎఫ్. సో ఆర్ఎఫ్లో చూడండి మనకి రెడ్ లైట్, బ్లూ లైట్, అదే లైట్స్ అన్నీ మనకి చేంజ్ అవుతూ ఉంటాయి, ఓకేనా? సో ఇది వచ్చేసి మనకి నేమ్ ఏం రాసుకుంటున్నారు? ఆర్ఎఫ్లో మనకి బెనిఫిట్స్ ఏముంటాయి అంటే అండర్ ఐ రింకిల్స్ అండ్ అండర్ ఐ పఫీనెస్ ఉంటుంది కదా, సో అవి రెడ్యూస్ అవుతుంది. అది అప్లై అండర్ ఐ లైన్స్ అండర్ ఐ లైన్స్, డార్క్నెస్ అండ్ పఫీనెస్, అండర్ ఐ పఫీనెస్ అని రాసుకోండి. లైన్స్, డార్క్నెస్, అంతే. ఇది ఒక్కసారి చూడండి. ఇవి నేను మీకు అన్నీ కూడా ఇవి సైజెస్ ఇవన్నీ ఎలా చేసుకోవాలి అనేది మీకు దాంట్లో చెప్తాను క్లాస్ చేసేటప్పుడు, ఓకే? ఏమేమి ఎలా ప్రెస్ చేయాలనేది. సో ఇది ఆర్ఎఫ్ది అయిపోయింది కదా, అయిపోగానే ఆఫ్ చేసేసుకోవాలి. ఇక్కడ కూడా మనకు బటన్. ఇది ఎంతసేపు చేయాలి ఆర్ఎఫ్? ఇది కూడా మనకు 10 మినిట్స్, అన్ని 10 మినిట్స్, ఆల్మోస్ట్ 2.5 అవర్స్ పడుతుంది ఇది ప్రాసెస్, ఓకేనా? అందుకే కాస్ట్ ఎక్కువ తీసుకోవాలి. మనం ఉట్టి ఫేషియల్ చేస్తే 1000 రూపాయలు తీసుకుంటాం. మళ్ళీ ఆ ఫేషియల్ కిట్ ఇప్పుడు O3 ఫేషియల్ 700 వన్ టైం, ఒక్క కిట్ వన్ టైమే యూజ్ అయితే 700 800 కొనియండి. మిగతా అంతా మీరు క్యాల్కులేషన్ చేసుకోవాలి కదా. మినిమం 6000 లేదు మనం హైడ్రా చేయొద్దు. మరి అందులో పర్ఫెక్ట్గా చేస్తారు కాబట్టి ఇంక అసలు దాంట్లో ఆలోచించుకోవద్దు. కాన్ఫిడెంట్గా చేస్తున్నాం కదా, చేసినప్పుడు మనం ఎందుకు కాన్ఫిడెంట్ లెవెల్స్ ఎప్పుడైతే లేవో, ఇప్పుడు కొంతమంది అంటే 2000 చేస్తున్నారు, 3000 చేస్తున్నారని వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి ఐడియానే ఉంటుంది ఏం వాడాలి. ఓన్లీ జస్ట్ సిరప్ తోటి ఏదో వాటర్ పోసేసి ఇలా చేస్తే ఇంకేముంటుంది దాంట్లో, రిజల్ట్ లేదు. కాస్ట్ తక్కువ అని చాలామంది ఆలోచిస్తారు, రిజల్ట్ మెయిన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇది ఆర్ఎఫ్ అయిపోయింది, అల్ట్రాసోనిక్ అయిపోయింది, అబ్రేషన్ అయిపోయింది, స్క్రబ్బర్ అయిపోయింది. ఇంకొక టూల్ వచ్చేసి మనకి కోల్డ్ హ్యామర్. కోల్డ్ హ్యామర్ అంటే రాసుకోండి. కోల్డ్ హ్యామర్. ఇది కూడా చూడండి మనకి ఇక్కడ ఆన్ ఉంటుంది, ఇక్కడ ఆన్ ఉంటుంది. ఇక్కడ కోల్డ్ హ్యామర్ చూడండి, ఇక్కడ ఆన్ ఆఫ్, అక్కడ సింబల్స్ ఉంటాయి, ఓకేనా? మనం టచ్లో చేసుకోవచ్చు, ఇలా డైరెక్ట్గా కూడా చేసుకోవచ్చు. ఇది మెన్స్కి కూడా చేయొచ్చు. మెన్స్కి సూపర్ రిజల్ట్ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ బయట తిరిగి బాగా బ్లాక్ అయి ఉంటారు కదా. చాలా అంటే చాలా, ఇంకా మనమన్న స్కిన్ని మెయింటైన్ చేస్తాం, వాళ్ళు అసలే మెయింటైన్ చేయాలి. వాళ్ళకి చాలా బాగుంటుంది. మీ హస్బెండ్స్ చేయండి, ఫుల్ ఖుషి అయింది. నేను మా ఇంట్లో అందరికి చేస్తాను ఇప్పుడు ఇది కొనంగానే. ఇది చాలా కూల్ ఉంటుంది యాక్చువల్లీ. కూల్ హ్యాంపర్ అంటే కూల్ ఉంటుంది. మీరే ఒకసారి కంటే పెరుగుతుంది అనుకుంటే టెంపరేచర్. సేమ్ మనం ఐస్ వాడతాం కదా ఫేషియల్ చేసినప్పుడు. ఇప్పుడు మనం అబ్రేషన్ తో చేస్తాం, స్క్రబ్బర్ తో చేస్తాం, అవన్నీ చేసాక ఏంటంటే కొద్దిగా స్కిన్ కి మనం చాలా ప్రెజర్ ఇస్తున్నాం కదా, వల్ల బాగా హీట్ అయిపోయి రెడ్ గా అలా అవుతూ ఉంటాయి కొన్ని. ఇదేమైతే మనకి చాలా కూల్, మంచిగా ఐస్ క్యూబ్స్ పెట్టినట్టు ఉంటుంది అనమాట. దాంతో పాటు దీంట్లో వైబ్రేషన్ వస్తుంది. ఆ వైబ్రేషన్ అనేది మనకి ఎపిడెర్మిస్ డెర్మిస్ అనేది యాక్టివ్ చేస్తుంది, ఓకేనా? క్లాస్ అర్థమవుతుందా? యా కూలింగ్ ఎఫెక్ట్ అని రాసుకోమంటారా ఇది? యా కూలింగ్. కోల్డ్ హ్యాంపర్, కూల్ హ్యాంపర్ అంటే వస్తుంది. హ్యామర్ హ్యాంపర్ హ్యామర్ అదే కోల్డ్ హ్యామర్. దీనికి ఏం చేస్తారు బెనిఫిట్స్? క్లోజ్ ద ఓపెన్ పోర్స్. మనకు పోర్స్ ఓపెన్ అయి ఉంటాయి కదా, మనం అప్పటిదాకా అన్ని చేసి ఉంటాం, ఓపెన్ అయి ఉంటాయి, దాన్ని మనం క్లోజ్ చేస్తున్నాం కోల్డ్ హ్యామర్ వల్ల. క్లోజ్ ద ఓపెన్ పోర్స్ అండ్ రెడ్యూస్ రెడ్నెస్. రెడ్యూస్ అని రాసుకోండి. రెడ్నెస్ ఎలాంటివి ఉన్నా కూడా ఓపెన్ పోర్స్. కోల్డ్ హ్యామర్ అడిన బాటిల్. ఒక్క ట్రీట్మెంట్ ఇవన్నీ పెట్టాలా మేడం? కంపల్సరీ 7-in-1 అనేది. అందుకే ఇంకా 10 రెడ్యూస్ ద రెడ్నెస్. ఓకేనా? నెక్స్ట్ లాస్ట్ మిగిలింది మనకి ఎన్ని వచ్చాయి చూడండి. 5
5 వచ్చాయా? 6 6 1 2 3 4 5 లాస్ట్ అంటే 6 5 వచ్చాయి. ఇంకొకటి ఇది చెప్పలేదు, ఆక్సిజన్ స్ప్రే అంటాం. ఆక్సిజన్ స్ప్రే. ఈ ఆక్సిజన్ స్ప్రేలో మనం ఇక్కడ సిరం చేస్తాం. ఇది ఆన్ చూడండి, ఆన్ అయింది. సో ఇక్కడ నుంచి మనకి ఫోర్స్ వస్తుంది. ఒకసారి చెక్ చేయండి. ఓకేనా? సో మనకి గాలి వస్తుంటుంది. ఆ గాలి కాదు మనం పెట్టాల్సింది, సిరం వేయాలి. ఓకేనా? దీంట్లో సిరం మిక్స్ చేస్తాం. మనం విటమిన్ సి సిరం కానీ, ఇప్పుడు ఈ సిరమ్స్ చెప్పాను కదా నేను, ఈ సిరం ప్యూర్గా వాడండి. దీంట్లో కూడా వాటర్ మిక్స్ చేస్తున్నారు చాలా మంది. అది కొద్దిగా పోసేసి వాటర్ పోసేసి చేస్తారు. వేస్ట్ కదా వాటర్ చేస్తే. మనకి గ్లో అంటే వాళ్ళకి రిజల్ట్ లేని బ్యాక్ రారు కదా. ఈ సిరం కంటే కూడా ఆ సిరమ్స్ ఉంటాయి చూసారా, మన నైట్ సిరమ్స్, డే సిరమ్స్ వాడతాం చూసారా, 1-2 డ్రాప్స్. సో ఆ సిరం వాడండి. ఇంకా మీ సెల్ఫ్ వాడుకుంటే అసలు చాలా అంటే చాలా షైన్ అవుతూ ఉంటుంది. అది కొద్దిగా కాస్ట్లీ కదా, మనకి ఇంత బాటిలే 500-600 అవుతుంది. సో దాంట్లో మీరు కొద్దిగా మిక్స్ చేసుకుని జస్ట్ 1 రౌండ్కి పెట్టేసుకోండి చాలు. ఒక్క డ్రాప్ 2 డ్రాప్స్ సరిపోతుందా? 2 డ్రాప్స్కి రాదు. మినిమం ఇక్కడ దాకా ఫిల్ అవ్వాలి కదా. మీకు రిజల్ట్ బాగుండాలి అంటే వాడండి. ఏవైతే మీకోసమే కదా. ఇన్ని ఒక్క బ్లౌజ్ 4000-5000 పెట్టి వర్క్ చేస్తే జస్ట్ వేరే అవ్వబడుతుంది. అది 5000 ఒక్కసారి కడతాం, బీరువాలో పడేస్తాం. స్కిన్కి మనం పర్ఫెక్ట్గా ఉంటే 100 రూపాయల చీర కట్టినా కాస్ట్లీగా అవ్వబడుతుంది. మనం మంచిగా లేకపోతే 1,00,000 రూపాయల చీర కట్టినా నార్మల్గానే ఉంటుంది, అంతే కదా. అది పాయింట్. సో ఇప్పుడు చూడండి, అది వాడితేనే బాగుంటుంది. సో దీంట్లో మనము ప్యూర్ సిరం మిక్స్ చేస్తాం. అది ఇది మిక్స్ చేసి వాడొచ్చు అంటారా? వాడచ్చు. అప్పుడు రిజల్ట్ టైప్స్ ఉంటాయి కదా. ఇప్పుడు ఆయిలీ స్కిన్ ఉంటుంది, ఆయిల్ కంట్రోల్ ఉంటుంది, హైడ్రేషన్ ఉంటుంది. ఇప్పుడు మీరు మాయిశ్చరైజర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాయిశ్చరైజర్స్ వాడుతుంటారు. సిరమ్స్ లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిరమ్స్ వాడతారు కదా. సో బిఫోర్ మేకప్, మీరు మేకప్ ఆర్టిస్టే కదా, సో మనం ఏం సిరమ్స్ యూజ్ చేస్తామో మీకు తెలుసు. ఇప్పుడు ఆయిలీ స్కిన్ కి ఒక సీరమ్, డ్రై స్కిన్ కు సీరమ్, సెన్సిటివ్ స్కిన్, పిగ్మెంటేషన్. మార్కెట్ లో మీరు అమెజాన్ లో కొట్టిన గోల్డెన్ సిరమ్స్ వస్తాయి. ఓకేనా? మీకు మెయిన్ ఏంటి అంటే ఏది ఎప్పుడు వాడాలి అనేది నాలెడ్జ్ ఉంటే చాలు. సబ్జెక్ట్ మీరు ఈజీగా అన్ని వాడచ్చు. డ్రై స్కిన్ వాళ్ళకి ఈ స్టేజ్ లో సీరం వాడాలి. ఆయిలీ స్కిన్ కి ఆయిలీ రెడ్యూస్ చేసేసి పిగ్మెంటేషన్ కి ఎక్కువ వస్తారు మనకి. అవును. సో మేము మంచి రిఫర్ చేయొచ్చు. పిగ్మెంటేషన్ కి 100-200% రిజల్ట్ ఉంటుంది. మీరు నేను చెప్పిన ప్రాసెస్ లో చేస్తే. మామూలుగా అన్ని వాటర్లో కలుపుకుంటూ చేశారనుకోండి ఏం రాదు. ఇప్పుడు కొంచెం మందికి పింపుల్ మార్క్స్ ఉండి హోల్స్ ఉంటాయి కదా, వాటికి కూడా చాలా బాగుంటుంది. సో అంటే వాళ్ళకి అది రెడ్యూస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆ హోల్స్ అయితే రెడ్యూస్, ఓపెన్ పోర్స్ అనేది క్లియర్ అయిపోతుంది. ఇది అయిపోయింది కదా, ఆల్మోస్ట్ 6 అయిపోయాయి. ఇంకొక టూల్ ఉంది. ఆ టూల్ ఏంటి? మనకి మాస్క్. సో ఈ మాస్క్ అనేది మనము ఎలా యూజ్ చేయాలి అంటే, యాక్చువల్లీ ఇక్కడ మాస్క్ది ఉంటుంది.